65 ఎకరాల్లో బస్టాండ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోజుకు 60 నుంచి 70 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. మహాజాతరకు 6000 ప్రత్యేక బస్సులు నడుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. మేడారం బస్టాండ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారం మహాజాతరలో ప్రధానమైనటువంటిది రవాణా వ్యవస్థ. అయితే ఇక్కడ ఈ రవాణా వ్యవస్థలో భాగంగా ఆర్టీసీ కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ కొత్తగా బస్టాండ్ను ప్రారంభించారు. తాత్కాలికమైనటువంటి బస్టాండ్ ప్రతిసారి మేడారంలో 56 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్ ఉంటుంది. కానీ ఈసారి అదనంగా 20 ఎకరాలు బస్టాండ్ను పెంచారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6000 బస్సులను ఆర్టీసీ నడుపుతామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తుండడంతో రోజుకు 60 నుంచి 70 బస్సులను ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. ఆ మేరకు ప్రయాణికులను వారి వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులను ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ వారి గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఆర్టీసీ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా రన్ చేస్తూ ఉన్నారు? ఇప్పటివరకు ఎంతమందిని గమ్యస్థానాలకు చేరవేర్చారు? ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే ఈ సంవత్సరం ముందస్తుగా వెళ్ళిన ప్యాసింజర్లు 1,10,000 మంది కంటే ఎక్కువ మంది ప్యాసింజర్ వెళ్ళారు. ఆ విధంగా గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా ఎక్కువ మంది ముందు వస్తున్నారు. అయితే ప్రతి శుక్రవారం, ఆదివారం, బుధవారం రోజు సుమారుగా 100 ట్రిప్పుల వరకు ఆపరేట్ చేస్తున్నాం. దాదాపు 4 నుంచి 5,000 మంది మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే గతంలో కంటే ఈసారి ముందస్తుగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయితే వారికి ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం మీ ఆర్టీసీ? అయితే గతంలో ఇలా మేము ఆఫీసర్ క్యాంపు ఎరెక్ట్ చేయలేదు. అయితే ఈసారి ముందస్తుగా వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు ఒక డిపో మీద ఇక్కడ డిప్యూటీ చేయడం జరిగింది. ఒక డిపో మీద సూపర్ ఆధ్వర్యంతో దాదాపుగా ఒక 50 నుంచి 60 బస్సులు పెట్టుకుని ప్రతిరోజు 2 ట్రిప్పులు సుమారు 100 ట్రిప్పుల వరకు బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. ప్రయాణికులకు ఎలాంటి అవసరం కలగకుండా. తర్వాత ప్రయాణికులు ఎండ కూడా ఆల్రెడీ పెరిగిపోయింది. టెంట్స్ కూడా వేయడం జరిగింది ప్రయాణికుల సౌకర్యం కొరకు. మీరేం చెప్తారు సార్? మీరు కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు కదా? ప్రతిరోజు అంటే ఈసారి మహాలక్ష్మి పథకం ఉంది కాబట్టి ఎక్కువ భక్తులు వచ్చే సందర్భం ఉంటుంది కాబట్టి చాలామంది భక్తులు ముందుగానే దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తున్నారు. వారికి అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ మా యొక్క గౌరవ రీజనల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ సమకూరుస్తున్నాం. ప్రతిరోజు అధికారులు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకమైన డ్యూటీలు వేయడం జరిగింది. మార్నింగ్ 6 o'clock నుండి నైట్ 10 o'clock వరకు అధికారులు ఇక్కడ ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనము బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళ సౌకర్యాలు మంచినీరు, షెల్టర్స్ అటువంటివన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ అన్ని కొత్త బస్సులు వేయడం జరిగింది. అన్ని కొత్త బస్సులతోనే ఇప్పుడు ఆపరేట్ చేయడం జరిగింది. ఇది పరిస్థితి మనం చూడవచ్చు. నా వెనక ఉన్నటువంటి దాదాపుగా 65 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్ మొత్తం విస్తరించారు. తాత్కాలికంగా షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకు ఎండ తలగకుండా టెంట్లను కానీ ఇతర వసతులను కూడా ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే గుడి ప్రాంగణానికి ఇక్కడికి దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులంతా కూడా ఈ పాయింట్ దగ్గర దిగి ఇక్కడి నుంచి నడిచి వెళ్లేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. లోకల్లో ఉన్నటువంటి 500 ఆటోలకు పర్మిషన్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి బస్సు దిగినటువంటి ప్రయాణికులు నడిచి వెళ్ళొచ్చు. లోకల్లో ఆటోలను కూడా ఆశ్రయించేటువంటి విధంగా అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు మేడారంలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి.